కానీ ఒకటి చెప్పండి అంటే మీరు ప్రజల విఘ్నతను మనం ఎవరో తక్కువ అంచనా వేయలేం సార్. డెఫినెట్గా బ్రహ్మాండమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీరు ఇందాక కూడా అన్నారు ఎలక్షన్స్ను కాస్ట్లీయెస్ట్గా చేశారు. ఇవాళ అన్ని రకాలైనటువంటి రుగ్మతలు ఇవాళ ఎలక్షన్ ప్రక్రియలో పాటిస్తున్నారు. ఇవాళ మనం లైన్ ఏదైతే ఉన్నదో ఆ లైన్ తప్పుతున్నారు. పరస్పర విమర్శలు కానివ్వండి, లేకపోతే కులాల పరంగా మతాల పరంగా అందరినీ లోపరుచుకునే ప్రయత్నం ఉంది. అయినప్పటికీ కూడా అది రిజల్ట్ని మార్చే అవకాశం ఉందంటారా యాజ్ ఏ సీనియర్? కొంత ఏమైతే సార్ అంటే ఉప ఎన్నికల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు 83లో జూలైలో అయిన తర్వాత నా రాజీనామా నవంబర్ వచ్చేది. 83 నవంబర్లో జీవన్ రెడ్డి గారి మంత్రులు, ఇంకో 5-6 మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక 50 మంది ఉన్నారు. పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన. పెద్దపల్లి టౌన్ గ్రామ పంచాయతీ సర్పంచ్, సమితి వైస్ ప్రెసిడెంటు, పద్మశాలి ఓట్లు 10,000 ఉన్నా కూడా ఎన్టీ రామారావు గారు 40 గ్రామాల్లో తిరిగాడు రథం మీద. అంటే రూట్ 40 విలేజ్ వచ్చాయి. పెద్దపల్లి టౌన్ కాక అట్లా రూట్ చేసి రోడ్ అంతా మంది చేసుకున్నారు. 3,000తో ఓడిపోయాడు రామారావు గారు. అప్పుడు పీసీ ప్రెసిడెంట్ అయినాక ఇమ్మీడియట్ ఎలక్షన్ వచ్చింది. అట్లే 98లో సాగర్జీ ఏదైతుందో ఇప్పుడు గవర్నర్ అయ్యాడో అప్పుడు ఎంపీ అయ్యాడు. కరీంనగర్లో రమణ్ ఓడించి ఏదైతుందో సత్యనారాయణ ఆయన గెలిచాడు. అది బై ఎలక్షన్ వచ్చింది మెట్పల్లి. చంద్రబాబు అన్నీ అప్పుడు ఈ ఫోన్లు ఉంటాయి కదా, ఇది వాకీ టాకీ టైప్ ఇచ్చేసి బ్రహ్మాండంగా సాగర్ అని ఇప్పుడు కొరట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ అయినాక ఓడిపోయాది బై ఎలక్షన్. అంటే రామారావు గారు స్వయంగా తిరిగి ఓడిపోయి చంద్రబాబు యుక్తులు వచ్చినా కూడా. అట్లే కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు ఎట్లా గెలిచాము, 15 ఎట్లా గెలిచారు. తో ఇప్పుడు అది వేరు. ఇప్పుడున్న ఈ నంద్యాల అనే ఫైట్ ఏదైతుందో, నేను నంద్యాల గురించి డెఫినెట్లీ నేను అనేది ప్రజల విఘ్నత వల్ల చాలా ప్రభుత్వాలు మారినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఎన్నికల వ్యూహాలు మార్చారు సార్. డబ్బు ప్రధానమైనటువంటి పాత్ర, హామీలు, వర్షం, తర్వాత మద్యం, ఇటువంటి అన్ని చేసిన టైంలో అయినప్పటికీ కూడా ప్రజలు విఘ్నత ప్రదర్శించే అవకాశం ఉందా? కానీ జనరల్ ఎలక్షన్లో ఏదైతున్నదో టోటల్ ఇన్ని కాన్స్టిట్యున్సీలో ఎవరు ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ కాన్సన్ట్రేషన్ ఒక ఎంపీసీ ఎలక్షన్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది ఎగ్జాంపుల్ కలిపి వస్తున్నాయి. అంటే ఫెయిర్గా వర్డిక్ట్ కానీ బై ఎలక్షన్స్ లిమిటెడ్ ఆఫ్ వచ్చినప్పుడు ఒక స్టేట్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ జస్ట్ లేక ఇప్పుడు మన యూపీ ఉంది, పోయి మొత్తం యంత్రాంగం స్టేట్ డిఫరెంట్. కానీ మేజర్ స్టేట్స్ను ఎంపీ ఒకసారి వచ్చే వరకు దాని రిజల్ట్స్ డిఫరెంట్ వస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఆ కాన్సన్ట్రేషన్ ఇది ఇంత పగడ్బందీగా చేయలేరు. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఏదైతుందో సెషన్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ట్రెండ్ ఉంది. అప్పుడు అంతకుముందు ఏదైనా హౌస్ డిజాల్వ్ చేస్తే సీఎం చెప్పిన అంటే ఆ క్యాబినెట్ చెప్పిన నిర్ణయానికే ఎలక్షన్ జరుగుతుండే. మీకు 84లో రామారావు గారు పార్లమెంటు డిక్లేర్ అయిన తర్వాత రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ హత్య జరిగి ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో షెడ్యూల్ ఇష్యూ అయి నోటిఫికేషన్ అయిన తర్వాత ఈయన ఇమ్మీడియట్ క్యాబినెట్ డిజాల్వ్ చేసి రికమెండెడ్ 85 మార్చ్. అదే చంద్రబాబు గారు మనకు చేసిండు. కానీ తర్వాత జరిగిన సెషన్ ఇచ్చిన తర్వాత డిఫరెంట్ అయినాయి క్యాంపెయిన్. కానీ అంటే ఎలక్షన్ కమిషన్కున్న అధికారాలను ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఒక రాష్ట్రపతి కూడా దేశం వదిలి షెడ్యూల్ ఇష్యూ అంటే అంతకుముందే నోటిఫికేషన్ ఉండే. నోటిఫికేషన్ అంటే అదే రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ 30 days, ఇప్పుడు 24 రోజులు. షెడ్యూల్ అనేది 40 రోజుల ముందు ఉంటుండే, అంటే 10 రోజులు ఎక్స్ట్రా ఉంటుండే. షెడ్యూల్ అప్పుడు మన ఎలక్షన్ నిబంధన కాదు, నోటిఫికేషన్ ఉండే. ఇప్పుడు షెడ్యూల్ తోటే ఎలక్షన్ నిబంధన అంటున్నాడు. తో అప్పుడు ఒక ప్రెసిడెంట్ అవుట్ ఆఫ్ ఇండియా టూర్ ఉండే షెడ్యూల్ ఇష్యూ అయినాక. ఆ టూర్ కంటిన్యూ అవుతుంది అనేది ఇష్యూ అయింది ప్రెసిడెంట్ హౌస్ నుంచి. తో సెషన్ ఈజ్ ఆబ్జెక్టెడ్ టు రొటేటెడ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి అనేవాడు గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాడు. అతను ఇతర దేశాలకు పోయినప్పుడు ఆ గవర్నమెంట్ చేస్తున్న పాలసీసు కార్యక్రమాలనే చెప్తాడు కనుక అది ఎన్నికల్లో ప్రభావితం అవుతుంది కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కాంట్ గో అవుట్ ఆఫ్ ఇండియా, ఈ కాంట్ డెలివర్ ద పాలసీస్ అని చెప్పాడు. ప్రెసిడెంట్ క్యాన్సిల్ అయిపోయారు. కనుక జనరల్లో ఈ ప్రభావం ఉండేది. ఆ ట్రెండ్ అప్పుడు డిఫరెంట్ వస్తుంది. ఇంకోటి అప్పుడు ఏంటంటే ఈ పార్టీ మార్పుడు చేసుడు, ఇవన్నీ కాన్స్టిట్యున్సీలో ఉండే సర్పంచులు, ఓటు బ్యాంకు, కుల సంఘాలు చేయడము లోకల్లో చూసుకోవాలి. స్టేట్ నాయకులు, మంత్రులు, కుల సంఘాల నాయకులు పోవడం కష్టమవుతుంది. సో బై ఎలక్షన్లో కొంత దాని ప్రభావం ఉంటుంది, పకడ్బందీగా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నంద్యాల కూడా ఉన్న సిచ్యువేషన్లో మొదట్లో ఏదైతుందో వాకోవర్ సీటు అనే వైఎస్ఆర్పీది ఇప్పుడు నెక్ టు నెక్ అనేది, అంటే విభిన్నవాదం. తెలుగుదేశం వాళ్ళు ఈవెన్ కొంతమంది అంటే అభిమానం కోసం కూడా ఉండొచ్చు, బెట్ అంటే మెజార్టీ మీద, గెలుపు మెజార్టీ మీద కూడా